సరే, పుట్ సైడ్ హెడింగ్ ఎంఎం అప్రోచ్. సో నేమ్కి తగ్గట్టే ఉంటుందమ్మా, రాడ్ కాన్సెప్ట్ అనమాట. 70 mm 90 mm లాగే ఉంటుంది. సరే, ఎంఎం అప్రోచ్. మరి ఫుల్ ఫామ్ తెలుసుకోవాలా లేదా? ఎంఎం అంటే ఎస్ వద్దా? ఓకే, ఏంటమ్మా అది? మోడిగిలాని అండ్ మిల్లర్ అప్రోచ్. ఇప్పుడు అంత అవసరం లేదు మనకి, జస్ట్ ఎంఎం అప్రోచ్. ఓకే, ఓకే. సో దాని తర్వాత నోట్ చేయండి అమ్మా, యాజ్ పర్ గార్డన్స్ మోడల్, వాల్తేర్ వీడర్ మోడల్, value of share changes with change in dividend payout ratio. అది ఎక్కడ డిస్కస్ చేసుకున్నామమ్మా మనం? గార్డన్ మోడల్ యాజ్ వెల్ యాజ్ వాల్టర్స్ మోడల్. అక్కడ చేసింది అదేనా కదా? ఎస్. డివిడెండ్ పాలసీ చేంజ్ అయితే ఆటోమేటిక్గా ప్రైస్ చేంజ్ అవుతుందా లేదా? ఎస్, ఎక్సెప్ట్ ఇన్ వన్ కండిషన్ చేంజ్ అవ్వదు. అదేంటమ్మా? ఆర్ ఇస్ ఈక్వల్స్ టు కేఈ. అది చాలా రేర్ సిచ్యువేషన్. జనరల్గా ఏముంటుంది? ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ కేఈ అండ్ ఆర్ ఈజ్ లెస్ దాన్ కేఈ. మరి ఆ పర్టికులర్ సిచ్యువేషన్స్లో పేఅవుట్ రేషియో చేంజ్ చేస్తే ప్రైస్ చేంజ్ అవుతుందా లేదా? ఎస్. బట్ మన ఎంఎం బాబాయ్ ఏం చెప్తున్నారో చూద్దామమ్మా. యాజ్ పర్ హవెవర్ as per MM approach, irrespective of dividend payout ratio, value of share will remain same in any situation. As per MM approach, R is greater than KE, R is less than KE, R is equal to KE అనే సంబంధం లేదు. At any particular situation, irrespective of dividend payout ratio, value will remain same అంటున్నాడు. అదేం సార్ గార్డన్లో వాల్టర్లో సేమ్ ఉండదు అంటే? సేమ్ ఉంటుందమ్మా, జస్ట్ ఓన్లీ వన్ పర్టికులర్ రేర్ సిచ్యువేషన్. ఏంటది? ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు కేఈ. ఓకేనా? బట్ ఇక్కడ ఆ పర్టికులర్ సిచ్యువేషన్ కాదు, మీరు ఏ సిచ్యువేషన్ అనేది తీసుకోండి. ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ లెస్ దాన్ కేఈ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డివిడెండ్ పేఅవుట్ రేషియో, అది ఇంక్రీజ్ చేసినా డిక్రీజ్ చేసినా వాల్యూ విల్ రిమైన్ సేమ్ అంటున్నారు. ఎవరమ్మా? నేనా? ఎంఎం అప్రోచా? ఎంఎం అప్రోచ్. This can be understood with the following steps. అంటే ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చి పడేసారు. ఎంఎం అప్రోచ్ ఏంటమ్మా? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డివిడెండ్, డివిడెండ్ పే చేసినా చేయకపోయినా ఎంత పే చేసినా ప్రైస్ ఆర్ ఎల్స్ వాల్యూ విల్ రిమైన్ సేమ్ అన్న. మరి సేమ్ అనేది ప్రూవ్ చేయాలా లేదా? ఎస్. మరి అలా ప్రూవ్ చేయాలంటే స్టెప్స్ ఉన్నాయంటమ్మా. 1 కాదు, 2 కాదు, 4 స్టెప్స్ ఉన్నాయి. ఆ 4 స్టెప్స్ నేర్చుకుంటే కాన్సెప్ట్ ఏంటి? సమాప్తం. మరి నోట్ చేయండి. ఫస్ట్ స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 1, క్యాలిక్యులేషన్ ఆఫ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ P0. Calculation of current market price
పీ నాట్. అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో పీ నాట్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో జనరల్లీ ప్రైజ్ అంటే వాల్యూ అనొచ్చా లేదా? ఎస్. మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేసాము అంటే దాన్నే మనం ఏమంటామమ్మా? ఇంట్రెన్సిక్ వాల్యూ. అంటే అట్ ప్రెసెంట్ వాల్యూ. అంటే కరెంట్ అంటే ప్రెసెంటా కాదా? ఎస్, కరెంట్ ఈజ్ నథింగ్ బట్ ప్రెసెంట్ సిచ్యువేషన్, నాట్. అంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సార్? బ్రింగింగ్ ఆల్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ టు ద ప్రెసెంట్ అనొచ్చా లేదా? ఎస్, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్. ఎస్టర్డేస్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఇంట్రిన్సిక్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఆల్ క్యాష్ ఇన్ఫ్లోస్ అంటే సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్. సపోజ్ మీరే లక్ష్య షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నారు. ఎట్ ప్రెసెంట్ లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్ ఎక్స్. ఆ ప్రైస్ ఎంతో మనకు తెలియదు, బట్ ఆ ప్రైస్ ఎంతో మనకు తెలియదు. ఓకే ఫైన్. బట్ ఆ ప్రైస్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే లక్ష్య వాళ్ళు ఏం చెప్పారంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ బై సెల్లింగ్ దాట్ షేర్ యూ విల్ బి గెటింగ్ P1 ఈజ్ ఈక్వల్స్ టు 200 అన్నారు. అంటే మీకు పీ నాట్ తెలియదు. పీ నాట్ ఏంటమ్మా? కరెంట్ ప్రైస్, కరెంట్ వాల్యూ ఆఫ్ లక్ష్య షేర్స్. మరి మీకు అది తెలుసా అంటే నో. బట్ లక్ష్య వాళ్ళు ఏం చెప్పారంటే ఈ రోజు సో అండ్ సో ఏదో ఒక ప్రైస్, ఆ ప్రైస్ ఇంకా మేము చెప్పం. ఒకవేళ మీరు అందులో ఇన్వెస్ట్ చేస్తే అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ అదే షేర్స్ మీరు బయట ఎక్కడైనా సేల్ చేస్తే P1 ఎంత వస్తుందని చెప్పారమ్మా? 200. అది ఎప్పుడు? ప్రెసెంటా? ఎండ్ ఆఫ్ ద ఇయర్ 1? ఎండ్ ఆఫ్ ద ఇయర్ 1. అంతేనా అని అడిగితే అంతేకాదు, P1 ఒకటే కాదు, D1 కూడా మీకు వస్తుంది. ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 50 రూపీస్ అని చెప్పారు. అంటే యాజ్ అ ఇన్వెస్టర్ ఆలోచించి చెప్పండి అమ్మా, అట్ ప్రెసెంట్ మీకుండే అవుట్ఫ్లో ఎంత? పీ నాటా కాదా? ఎస్. మరి ఆ పీ నాట్ నుంచి కరస్పాండింగ్ వచ్చే క్యాష్ ఇన్ఫ్లోస్ ప్రెసెంటా? ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయరా? ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్. మరి ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ మీకు వచ్చే క్యాష్ ఇన్ఫ్లోస్ ఏంటి సార్? P1 D1 అని చెప్పచ్చా లేదా? ఎస్. ఇఫ్ ఎట్ ఆల్ యువర్ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ 10% అనుకుంటే ప్రెసెంట్లో లక్ష్య షేర్ పర్చేస్ చేయడానికి ఎంత అమౌంట్ పే చేయడానికి రెడీగా ఉంటారో చెప్పండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నా క్వశ్చన్ని. ప్రెసెంట్ పీ నాట్ ఎంత ప్రైస్ పే చేయాలో మీకు తెలియదు, బట్ లక్ష్య వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈరోజు సో అండ్ సో ప్రైస్ ఎంతో కొంత పే చేయండి. బట్ ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ యూ విల్ బి గెటింగ్ అ క్యాష్ ఇన్ఫ్లో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P1 ఎంతమ్మా? 200. అంటే ఎక్కడైనా సేల్ చేసుకుంటే 200 వస్తుంది, బికాజ్ ఇది 1 ఇయర్ స్టోరీ అంతే. అదే అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ ఆ 200తో పాటు మేము డివిడెండ్ కూడా ఇస్తామని చెప్పారు. ఎంత? 50. యాజ్ అ ఇన్వెస్టర్స్ మీకు వచ్చే క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత? ఓన్లీ 200 250? 250. ఎప్పుడు వస్తుంది? ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్. నేను అడిగే క్వశ్చన్ ఏమంటే మ్యాక్సిమం ప్రైస్ యు ఆర్ విల్లింగ్ టు పే టు ద లక్ష్య షేర్స్ అట్ ప్రెసెంట్ ఎంత? 2 minutes టైం తీసుకుని అందరు ట్రై చేసి చెప్పండి. సో చెప్పండి అమ్మా, ఎంత పే చేయడానికి రెడీ ఉంటారు? పీ నాట్ ఎంతమ్మా? 220 అంతేనా? బికాజ్ యాజ్ అ ఇన్వెస్టర్ మీరు అట్ ప్రెసెంట్ ప్రైస్ ఎంత పే చేయాలి అంటే అట్ ప్రెసెంట్ అది అవుట్ఫ్లోనా కాదా? ఎస్. ఆ అవుట్ఫ్లో నుంచి వచ్చే కరస్పాండింగ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఏంటమ్మా? 250. బట్ ఆ క్యాష్ ఇన్ఫ్లోస్ ఎప్పుడున్నాయి? ప్రెసెంటా? ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయరా? ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్. అంటే సింప్లీ వాటిని ఏం చేసి ఉంటారమ్మా? ప్రెసెంట్ వాల్యూలోకి తీసుకొని వచ్చి ఉంటారు. P నాట్ ఈజ్ ఈక్వల్ టు ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ దట్ ఈజ్ ఈక్వల్ టు 200 ప్లస్ 50, 250 డివైడెడ్ బై 1 ప్లస్ I హోల్ టు ద పవర్ ఆఫ్ n. బికాజ్ మీరు చేసేది కాంపౌండింగా డిస్కౌంటింగా? డిస్కౌంటింగ్, బ్రింగింగ్ ద ఫ్యూచర్ క్యాష్ ఇన్ఫ్లోస్ టు ద ప్రెసెంట్. So that's why 1 plus I whole to the power of n అంటే 1 plus 10% whole to the power of 1 అని చెప్పచ్చా లేదా? Yes sir, because entire story is about just 1 year. So that is equal to 250 divided by 1.1 అని చెప్పచ్చా లేదా? Yes, is equal to ఎంతమ్మా? 227.27.
అంటే ఎలాగో మనకు వచ్చే సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంతమ్మా 227.27 కాబట్టి లక్ష్య వాళ్ళకి మీరు ఏం చెప్తారు, ఫ్యూచర్ నుంచి వచ్చే క్యాష్ ఇన్ఫ్లోస్ అవి ప్రెసెంట్ వాల్యూలోకి తీసుకొస్తే 227, సో మ్యాక్సిమం ప్రైస్ వి విల్ బి విల్లింగ్ టు పే అని చెప్పి ఎంత అని చెప్తారమ్మా 227.27 అట్ ప్రెసెంట్. సో కెన్ వి కాల్ ఇట్ యాజ్ పీ నాట్ సార్? ఎస్, బికాస్ పీ నాట్ అంటే కరెంట్ మార్కెట్ వాల్యూ, కరెంట్ మార్కెట్ ప్రైస్. మరి ప్రెసెంట్లోకి తీసుకొచ్చామా లేదా? ఎస్. ఇప్పుడు ఫార్ములా ఫ్రేమ్ చేసి చెప్పండి అమ్మా. పీ నాట్ ఇస్ ఈక్వల్స్ టు ఈ 200కి మనం ఇచ్చే నేమ్ ఆర్ ఎల్స్ వర్డ్ ఆర్ లెటర్ ఏంటి? P1. సూపర్. ప్లస్ ఎక్సలెంట్ D1 డివైడెడ్ బై 1 ప్లస్ 10% అంటే ఏంటి? ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్. ఇదంతా కూడా ఈక్విటీ షేర్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదా? ఎస్, ఎక్సలెంట్. దాన్ని ఏమంటామమ్మా? కేఈ. దట్స్ వై 1 ప్లస్ కేఈ హోల్ టు ద పవర్ ఆఫ్ 1. బట్ ఇన్ ఎనీ సిచ్యువేషన్ జస్ట్ 1 ఇయర్ స్టోరీ కాబట్టి ఆ 1ని ఇగ్నోర్ చేయొచ్చమ్మా. సింప్లీ పీ నాట్ ఇస్ ఈక్వల్స్ అంటే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్. అది ఎలా వస్తుంది? బ్రింగింగ్ ఆల్ ఫ్యూచర్ క్యాష్ ఇన్ఫ్లోస్ అసోసియేటెడ్ విత్ దట్ ఇన్వెస్ట్మెంట్ టు ద ప్రెసెంట్ వాల్యూ. దట్స్ వై ఫ్యూచర్ క్యాష్ ఇన్ఫ్లోస్ అంటే థింకింగ్ ఎక్కడికి వెళ్ళిపోవాలి? P1 ప్లస్ D1 హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ కేఈ. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. ఓకేనా? నోట్ చేసుకుంటారా ఫార్ములా? సరే, నోట్ చేసుకోండి అమ్మా. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అ షేర్, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అ షేర్, దాన్నే మనం పాష్గా ఏమంటామమ్మా? కరెంట్ మార్కెట్ ప్రైస్. అంటే వర్డింగ్స్ ఎలా చేంజ్ చేసుకుంటున్నామో చూడండి. బికాజ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ సపరేట్ ఫార్ములాస్ లా గుర్తుపెట్టుకుంటే ఎప్పటికీ గుర్తుండవు. సో ఏదో ఒక కాన్సెప్ట్తో లింక్ చేసుకుంటే అన్నీ సేమ్ అనే ఫీలింగ్ ఉంటుంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ లాస్ట్ క్లాస్లో చెప్పడానికి మెయిన్ రీజన్ ఇదే. ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే దాని మీనింగ్ ఏంటి? వాల్యూ అట్ ప్రెసెంట్. ఆ వాల్యూ ఎలా వస్తుంది? సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ పీ నాట్ ఇస్ ఈక్వల్ టు present value of cash inflows related with ఇన్వెస్ట్మెంట్. సో ఒక టైం లైన్ డ్రా చేసుకుంటే P0 ఎంత అనేది మనకు తెలీదు. బట్ P1 అండ్ D1 ఎండ్ ఆఫ్ ద పీరియడ్ కాబట్టి P0 ఏంటమ్మా? క్యాష్ అవుట్ఫ్లో. ఇవేంటి? నార్మల్లీ క్యాష్ ఇన్ఫ్లోస్. దట్ ఈజ్ ఈక్వల్ టు P1 ప్లస్ D1. అలా ఓన్లీ P1 D1 నోట్ చేయడం కరెక్ట్ అను? అవి ఎక్కడున్న? ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్. దట్స్ వై డివైడెడ్ బై 1 ప్లస్ కేఈ P0. అయిపోయిందా స్టెప్ 1? సరే, స్టెప్ 1 చెప్పండమ్మా. చూడకుండా క్యాలిక్యులేషన్ ఆఫ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ P0. చెప్పండి. P0 ఇస్ ఈక్వల్స్ టు, P0 అంటే కరెంటా కాదా? ఎస్, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఆల్ క్యాష్ ఇన్ఫ్లోస్. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు P1 ప్లస్ D1 డివైడెడ్ బై 1 ప్లస్ K. టోటల్ ఈ చాప్టర్లో ఎన్ని P0s మనం నేర్చుకున్నామంటే 4 P0s. ఆ 4 P0s ఏంటనేది ఒకసారి చెప్పండి అమ్మా. P0 ఇజ్ ఈక్వల్ టు గార్డన్ బాబాయ్ని గుర్తు చేసుకోండి, D1 డివైడెడ్ బై కేఈ మైనస్ జి. వాల్టర్ బాబాయ్ని గుర్తు చేసుకోండి, D ప్లస్ ఈ మైనస్ డి ఇంటూ ఆర్ బై కేఈ డివైడెడ్ బై కేఈ. ఎక్సలెంట్. ఇంకోటి ఎర్నింగ్స్ క్యాపిటలైజేషన్ అని నేర్చుకున్నాం. ఏంటది? P0 ఇజ్ ఈక్వల్స్ టు ఈపీఎస్ డివైడెడ్ బై కేఈ. ఎక్సలెంట్. అండ్ నెక్స్ట్ ఇంకొక P0 చెప్పండి. P0 ఇజ్ ఈక్వల్ టు D1 ప్లస్ D1 డివైడెడ్ బై 1 ప్లస్ K. ఇదే కాకుండా ఇంకొక P0 ఉంటుంది, అది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుంటాం. సరే, స్టెప్ నెంబర్ 2. ఓకేనా?
calculation of additional investment required at the end of year 1. Calculation of additional investment required at the end of year 1. And next, step number 3. Calculation of new shares to be issued for additional investment. Calculation of new shares to be issued for additional investment requirement. స్టెప్ 1 అర్థం అవుతుంది, స్టెప్ 2 స్టెప్ 3 అర్థం కాదు, స్టెప్ 4 అస్సలకే అర్థం కాదు. బట్ అది అర్థం అవ్వాలి అంటే ఇల్లుస్ట్రేషన్ చేస్తే అప్పుడు ఫుల్ క్లారిటీ వస్తుంది. బట్ జస్ట్ అట్లా సరదాగా నోట్ చేయండి. స్టెప్ నెంబర్ 4. Calculation of value of investment at present. సో ప్రెజెంట్ అంటే కంగారు పడద్దు, దాని మీనింగ్ కరెంట్ అన్నట్ట ఫ్యూచర్ అన్నట్ట. కరెంట్ అంటే నాట్ వన్, నాట్ at the beginning of year 1. స్టెప్ 2 ఏంటమ్మా? క్యాల్కులేషన్ ఆఫ్ అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్డ్. ఏదో అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ అంట, చూద్దాం, అది సింపుల్గానే ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 3 ఏంటి? న్యూ షేర్స్ టు బి ఇష్యూడ్ ఫర్ ద అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ అంట. అండ్ నెక్స్ట్ క్యాల్కులేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకు సార్ ఈ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే, ఫస్ట్ ఏదో తోపులాగా ఒక స్టేట్మెంట్ నోట్ చేసాం, ఏంటమ్మా అది? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డివిడెండ్ పేఅవుట్ రేషియో వాల్యూ ఆఫ్ అ షేర్స్ విల్ రిమైన్ సేమ్ అని చెప్పామా లేదా? ఎస్, దట్స్ వై ఆ ప్రూఫ్ కోసం మనకు స్టెప్ నెంబర్ 4 ఉంది. మరి ఎలా ప్రూఫ్ చేస్తాం సార్ అంటే, దెర్ విల్ బి a ఫార్ములా n ఇంటూ పీ నాట్ ఇజ్ ఈక్వల్ టు, నోట్ చేయండి, n ప్లస్ డెల్టా n ఇంటూ p1 మైనస్ i ప్లస్ ఈ హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ k. చూస్తేనే ఇరిటేషన్ వస్తుంది, బట్ నెక్స్ట్ 20 minutesలో అది మీ బ్రెయిన్లో డౌన్లోడ్ అవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నో జస్ట్ నోట్ చేసుకోండి చాలు బుక్లో. బట్టి కొట్టేస్తారా ఇప్పుడే? దీని డెరివేషన్ చెప్తా, ఆటోమేటికల్లీ దానికన్నా గుర్తుపెట్టుకుంటేనే చాలే అనిపిస్తుంది. ఏదో చేసి లాస్ట్లో అయితే గుర్తుంటుందిలేండి. ఎన్పీ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు చెప్పడమా, n ప్లస్ డెల్టా n ఇంటూ p1 మైనస్ i ప్లస్ ఈ డివైడెడ్ బై 1 ప్లస్ k. వావ్, సూపర్. సో ఇప్పుడు ఇల్లుస్ట్రేషన్ చూడండి. ఇల్లుస్ట్రేషన్ నెంబర్ illustration number 14. AB Engineering Limited belongs to a risk class for which capitalization rate is 10%. ఎవరు నోట్ చేయొద్దు, జస్ట్ వినండి. 10% ఏంటమ్మా క్యాపిటలైజేషన్ రేట్? కేఈనా ఆరా? కేఈ. నెక్స్ట్, ఇట్ కరెంట్లీ హ్యాస్ అవుట్ స్టాండింగ్ 10,000 షేర్స్ సెల్లింగ్ అట్ 100 ఈచ్. అంటే 100 రూపీస్ అనేది ఏంటో చెప్పండి, ప్రైజా కాదా? ఎస్. మరి ప్రైజ్ కాబట్టి జస్ట్ టెల్ మీ, అది పీ నాటా P1? పీ నాటా? కన్ఫ్యూజ్ చేస్తా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. పీ నాటా P1?
పీ నాట్. సూపర్. బికాజ్ అక్కడ ఏముందమ్మా, ఇట్ కరెంట్లీ అనగానే ఏంటి, అట్ ప్రెసెంట్. సో ఇది P1 P0 P0. The firm is contemplating the declaration of a dividend of 5 rupees per share at the end of the current financial year. అంటే the point which is related to the dividend అనుకోవచ్చా లేదా? Yes. But tell me one thing, D0 D1? D1. ఎస్ D1, బికాజ్ అక్కడ ఏముందమ్మా, అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. మరి ఎండ్ ఆఫ్ ద ఇయర్ కాబట్టి D1 D0? D1. ఆల్వేస్ రిమెంబర్ వన్ థింగ్, క్వశ్చన్లో పెయిడ్ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తేనే వీ హ్యావ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ అ D0. అలా కాకుండా ఓన్లీ ఎర్నింగ్స్ పర్ షేర్ అన్నా, డివిడెండ్ పర్ షేర్ అన్నా కానీ వీల్ అజ్యూమ్ దట్ ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ ద కరెంట్ ఇయర్. కరెంట్ ఇయర్ అంటే ఏంటమ్మా, ఎండ్ ఆఫ్ ద ఇయర్ అంటే నథింగ్ బట్ 1 లాగా కన్సిడర్ చేసుకో. అదే మోడల్లో అయినా కానీ సేమ్, పర్టికులర్గా పెయిడ్ అని చెప్తేనే వీ హ్యావ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ నాట్. బట్ ఇక్కడ చూడండి ఇంకా క్లియర్గా చెప్పాడు, ఎండ్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పాడు కాబట్టి అదేంటమ్మా, D1. నెక్స్ట్, ఇట్ ఎక్స్పెక్ట్ టు హ్యావ్ అ నెట్ ఇన్కమ్ ఆఫ్ ఎంత, 1 lakh. అండ్ యాజ్ అ ప్రపోజల్ ఫర్ మేకింగ్, ప్రపోజల్ ఉందంట, మరి ఏంటో చూద్దాం. ఫర్ మేకింగ్ న్యూ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 2 lakhs. సో పని పాట లేదు వీళ్ళకి. నెట్ ఇన్కమ్ ఎంత వచ్చిందమ్మా, 1 lakh. బట్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నారు. ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు, 2 lakh. అండ్ క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ ద ఫర్మ్స్ వెన్ డివిడెండ్స్ ఆర్ నాట్ పెయిడ్ అండ్ డివిడెండ్స్ ఆర్ పెయిడ్. అంటే ఇక్కడ 2 సిచ్యువేషన్స్లో వాల్యూ ఆఫ్ ద ఫర్మ్స్ అన్నాడు. వాల్యూ ఆఫ్ ద ఫర్మ్స్ అంటే నథింగ్ బట్ వాల్యూ ఆఫ్ ద టోటల్ షేర్స్. బట్ 2 సిచ్యువేషన్స్ ఇచ్చాడు. ఏంటమ్మా, వెన్ డివిడెండ్స్ ఆర్ పెయిడ్ అండ్ డివిడెండ్స్ ఆర్ నాట్ పెయిడ్. మరి 2 సిచ్యువేషన్స్లో వాల్యూ సేమ్ రావాలా, డిఫరెంట్ రావాలా? సేమ్ రావాలమ్మా. బికాజ్ మనం డిస్కస్ చేసుకునేది ఏ అప్రోచ్, MM అప్రోచ్. యాజ్ పర్ MM అప్రోచ్ డివిడెండ్ పే చేసినా చెయ్యకపోయినా, ఎంత పే చేసినా వాల్యూ షెల్ రిమైన్ సేమా కాదా? ఎస్. అర్థమవుతుందా? మరి సేమ్ అవుతుందని దాన్ని అల్టిమేట్లీ మనం ప్రూవ్ చేయాలా లేదా? ఎస్. సో దట్స్ వై కష్టపడి నేను సెకండ్ వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరేం చేయాలమ్మా, సెకండ్ వన్ కాన్సెప్ట్ విన్న తర్వాత అది నోట్ చేసుకుని కూల్గా ఫస్ట్ వన్ ట్రై చేయాలి. సో నెక్స్ట్ 15 minutesలో ఈ సెకండ్ వన్ కంప్లీట్ అయిపోద్ది. ఈ 15 minutesలో నిద్ర వచ్చినా, డ్రీమ్స్లో పార్క్లోకి వెళ్ళాలనిపించినా కానీ ఈ 15 minutes ఇక్కడే ఉండండి. సో ఈ 15 minutes అయిపోయిన తర్వాత కాన్సెప్ట్ చాలా సింపుల్ అనే ఫీలింగ్ వస్తుంది. నెక్స్ట్ 2 illustrations మీరే చేస్తారు. హోంవర్క్ ఇవ్వండి సార్ అని అడుగుతారు. సో అది. సో చూడండమ్మా, ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 14. ఓకేనా? సో ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 14 ఎవ్వరు నోట్ చేయొద్దు, జస్ట్ వినండి. అక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ చెప్పండి అమ్మా. ఏమి ఇచ్చాడు అక్కడ? ఫస్ట్, క్యాపిటలైజేషన్ రేట్ KE is equal to 10%. అలాగే నెక్స్ట్ ఏమి ఇచ్చాడమ్మా, అవుట్ స్టాండింగ్ షేర్స్, అది కూడా కరెంట్లీ అన్నాడా లేదా? ఎస్. నెంబర్ ఆఫ్ షేర్స్ అట్ ప్రెసెంట్. At present we'll consider it as N. ఎన్ని షేర్స్ అమ్మా? 10,000 షేర్స్. అలాగే సెల్లింగ్ అట్ 100 ఈచ్ అన్నాడు, అది కూడా కరెంట్ మార్కెట్ ప్రైజా కాదా? ఎస్. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ P0 is equals to ఎంత ఉందమ్మా, P0 అక్కడ 100. అలాగే నెక్స్ట్ ఏమి ఇచ్చాడు సార్ ఇన్ఫర్మేషన్, కంటెంప్లేటింగ్ డిక్లరేషన్ ఆఫ్ అ డివిడెండ్ ఆఫ్ 5 rupees పర్ షేర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్. ఇది ఒక్కటి నోట్ చేద్దామమ్మా. అది D1 D0? D1. సో ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ D1 is equal to ఎంత ఉందమ్మా అక్కడ? 5 rupees. ఇక్కడ స్టాప్ చేద్దాం. ఇంకేమైనా అడిషనల్ ఉంటే అవి త్రూ అవుట్ ద స్టెప్స్ మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇప్పుడు స్టెప్ నెంబర్ 1 ఏంటో చెప్పండి, చూసి చెప్పండి పర్లేదు. స్టెప్ నెంబర్ 1 ఏముందమ్మా, క్యాలిక్యులేషన్ ఆఫ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ P0. కొంచెం కోప్పడకుండా P0 ఫార్ములా ఏంటో చెప్పండి. P0 is equals to P1 plus D1 divided by 1 plus KE. బట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసి చెప్పండి, P0 ఇచ్చాడా, P1 ఇచ్చాడా? P0. మరి P0 ఇచ్చాడు అంటే మిస్సింగ్ ఫిగర్ ఏమై ఉంటుందమ్మా, P1. Now calculate P1 and tell me the P1 value. టైం తీసుకోండి, కొంతమంది అలాగే తొందరలో చెప్పేస్తారు. బట్ స్టిల్ ఒక 2 to 3 minutes టైం తీసుకుని అందరూ ట్రై చేసి చెప్పండి.
సరే ఇప్పుడు చెప్పండమ్మా, P1 ఎంత? అందరు ట్రై చేశారా? మీరు కూడా. దట్ ఈజ్ ఈక్వల్ టు P0 ఎంతో చెప్పండి. 100 ఈజ్ ఈక్వల్స్ టు వి డోంట్ నో P1 ప్లస్ D1 ఎంతమ్మా? 5 డివైడెడ్ బై 1 ప్లస్ 10%. దట్ ఈజ్ ఈక్వల్ టు P1 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 100 ఇంటూ 1.1 110. P1 ఈజ్ ఈక్వల్స్ టు 110 మైనస్ 5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 105. అంటే కష్టపడి ఏం ఫైండ్ అవుట్ చేసామమ్మా? ప్రైజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ 1 P1 is equals to 105. ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయిందా లేదా? ఎస్. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటనే చూద్దామమ్మా. సెకండ్ స్టెప్ ఏంటి? క్యాలిక్యులేషన్ ఆఫ్ అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ 1. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ అనే వర్డ్ ఏమైనా కనిపిస్తుందా చూడండి ఒకసారి. ఎస్, లాస్ట్లో కనిపిస్తుంది చూడండి అమ్మా. ఇట్ ఎక్స్పెక్ట్స్ టు హ్యావ్ అ ఇన్కమ్ ఆఫ్ 1 lakh. అంటే 1 lakh ఇన్కమ్ అనేది ఎప్పుడు జనరేట్ అవుతుంది? బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ 1, ఎండింగ్ ఆఫ్ ద ఇయర్ 1, ఎండింగ్ ఆఫ్ ఇయర్. అంటే త్రూ అవుట్ ద ఇయర్ 1 కష్టపడి పని చేస్తే దెన్ వీ విల్ గెట్ ద ఇన్కమ్. ఆ వచ్చిన ఇన్కమ్ తర్వాత అండ్ హ్యాస్ అ ప్రపోజల్ ఫర్ మేకింగ్ అ న్యూ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ 2 lakhs. అంటే 2 lakhs ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు పని పాట లేక. మరి మీరే చెప్పండి అమ్మా, 2 lakhs ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాడు కాబట్టి క్యాపిటల్ రేస్ చేయాలా లేదా? ఎస్. మరి టోటల్ రేస్ చేయాల్సిన అవసరం ఉంటుందా అంటే నో. బికాజ్ సపోజ్ సండే మీకు హాలిడే ఇచ్చారు అనుకుందాం, ఇస్తున్నారు కదా నార్మల్గా. ఒకవేళ సండే వద్దా, ఒకవేళ సిలబస్ అయిపోతే మరి కావాలి కదా. సండే ఒకవేళ హాలిడే ఇచ్చారు అనుకుంటే మూవీ ప్లాన్ చేసుకున్నారమ్మా, దానికి 1000 రూపీస్ కావాలి. మరి 1000 రూపీస్ కావాలి అంటే ఇంట్లో 1000 రూపీస్ డైరెక్ట్గా అడుగుతామా? ఆర్ ఎల్స్ మన పాకెట్లో రిజర్వ్స్ ఏమైనా ఉన్నాయనేది ఐడెంటిఫై చేసుకోవాలా? వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద రిజర్వ్స్ ఫస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పాకెట్లో 200 రూపీస్ ఉన్నాయి అంటే ఇంకా అడిషనల్గా ఎంత రేజ్ చేస్తామమ్మా పేరెంట్స్ దగ్గర? 800. మరి అలాగే మన కంపెనీలో కూడా 200 ఇన్వెస్ట్మెంట్ కావాలి, కరెక్టే. మరి కంపెనీ పాకెట్లో ఎర్నింగ్స్ ఆర్ ఎల్స్ రిజర్వ్స్ ఉంటాయా లేదా? ఎస్. దాన్నే మనం ఏమంటామమ్మా? రీటైన్డ్ ఎర్నింగ్స్. సో ఒక 2 minutes టైం తీసుకుని మన కంపెనీలో అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ 1 రీటైన్డ్ ఎర్నింగ్స్ ఎన్ని ఉంటాయో చెప్పండి. బికాజ్ మీ కళ్ళ ముందే ఇన్కమ్ ఎంత ఎర్న్ చేశారో అనే ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం రీటైన్ చేస్తామా, డివిడెండ్ పే చేస్తామా? డివిడెండ్ పే చేస్తాం. మరి డివిడెండ్ పే చేసిన తర్వాత రీటైన్ ఎర్నింగ్స్ ఎంత ఉంటాయో క్యాలిక్యులేట్ చేసి చెప్పండి, ఆలోచించి చెప్పండి. 50,000 ట్రై చేస్తున్నారు అందరూ. సో బికాజ్ మనకు అక్కడ థింకింగ్ ఎక్కడికి వెళ్ళిపోవాలమ్మా? ఇన్వెస్ట్మెంట్ అనగానే ఫస్ట్ థింకింగ్ హ్యాస్ టు బి సీన్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ రీటైన్డ్ ఎర్నింగ్స్. సో రీటైన్ ఎర్నింగ్స్ కావాలి అంటే థింకింగ్ మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. దాన్నే మనం ఏమంటామమ్మా? నెట్ ఇన్కమ్. జనరల్లీ నెట్ ఇన్కమ్ అంటే ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ అవుతుంది నార్మల్ కేసులో. మైనస్ ఏం చేయాలమ్మా? ప్రిఫరెన్స్ డివిడెండ్. బట్ క్వశ్చన్లో ప్రిఫరెన్స్ డివిడెండ్ గురించి ఏమీ లేదు కాబట్టి వీ విల్ అజ్యూమ్ ఇట్ యాజ్ ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఎంతమ్మా? 1 lakh ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ 1. మరి మొత్తం రీటైన్ చేసే స్కోప్ ఉందా అంటే నో సార్. డివిడెండ్ పే చేస్తున్నారా లేదా? ఎస్. బికాజ్ నేను డిస్కస్ చేసేది ఏంటమ్మా? సెకండ్ 1, వెన్ డివిడెండ్స్ ఆర్ పేడా నాట్ పేడా. వెన్ డివిడెండ్స్ ఆర్ పేడ్. ఈ సెకండ్ 1 నేను చెప్తే దాన్ని బేస్ చేసుకుని ఫస్ట్ 1 మీరు చేయాలి. మరి డివిడెండ్స్ ఆర్ పేడ్ కాబట్టి ఉన్న ఎర్నింగ్స్ లోంచి మైనస్ డివిడెండ్ పే చేయాలా లేదా? ఎస్. ఎంత డివిడెండ్ పే చేయాలమ్మా? 5 రూపీస్. బట్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్నమ్మా? 10,000. 10,000 ఇంటూ 5 వి గెట్ 50,000. మరి 50,000 మైనస్ చేస్తే బ్యాలెన్స్ వి గెట్ 50,000. దాన్నే పాష్గా ఏమంటామమ్మా? రీటైన్డ్ ఎర్నింగ్స్. అంతేనా? మరి రీటైన్డ్ ఎర్నింగ్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ స్టోరీ చూద్దామమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెల్ మీ ద టోటల్ ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్డ్ సార్. టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత కావాలి? 2 lakhs. బట్ ఉన్న 2 lakhs మొత్తం మనం రేస్ చేయాల్సిన అవసరం ఉందా అంటే నో సార్. మైనస్ రీటైన్డ్ ఎర్నింగ్స్ ఎన్ని ఉన్నాయమ్మా? రీటైన్డ్ ఎర్నింగ్స్ 50,000. ఆల్రెడీ 50,000 ఉన్నాయి కాబట్టి అడిషనల్గా మనకి ఎంత కావాలమ్మా? 1,50,000. దాన్నే మనం ఏమంటామమ్మా? అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్డ్.
ఓకేనా? మరి అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్డ్ 1,50,000 కావాలి కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళి పూజ చేయాలా, న్యూ షేర్స్ ఇష్యూ చేయాలా? వి హావ్ టు ఇష్యూ ద న్యూ షేర్స్ ఇమీడియట్లీ. నెక్స్ట్ స్టెప్ అదే అమ్మ, నోట్ చేయండి. స్టెప్ నెంబర్ 3, క్యాలిక్యులేషన్ ఆఫ్ న్యూ షేర్స్ టు బి issued for raising total investment, only additional investment, only additional investment, because total investment 2 lakhs లో 50,000 సాటిస్ఫై చేయడానికి మన దగ్గర ఏమున్నాయమ్మా? రిటైన్డ్ ఎర్నింగ్స్. మరి చెప్పండి, టు బి ఇష్యూడ్ ఫర్ రైజింగ్ అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఎన్ని షేర్స్ ఇష్యూ చేయాలో చెప్పండి. 1,500 రాంగ్. ఇది బాగా అబ్జర్వ్ చేసి ఆ హెడ్డింగ్, అప్పుడు స్టెప్ 3కి ఆన్సర్ చెప్పండి. ఓకే, ఆ స్టెప్ నెంబర్ 2, ఆ 2 లైన్స్ అబ్జర్వ్ చేసి స్టెప్ నెంబర్ 3కి ఆన్సర్ చెప్పండి, అప్పుడు ఆన్సర్ వస్తుంది. 1,500 అయితే రాంగ్. అది కాకుండా ఇంకో ఒక ఆప్షనే ఉంటుంది. ఆ ఆప్షన్ ఏంటనేది ఐడెంటిఫై చేయండి చాలు. 1429 సంథింగ్, ఇది కరెక్ట్. రాని వాళ్ళు ఒక 1 minute టైం తీసుకుని ట్రై చేయండి, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్ చెప్పండమ్మా, ఆన్సర్ ఎంత? 1429. అక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మన జనరల్లీ ఇన్కమ్ ఎప్పుడమ్మా మనకు వచ్చేది? బిగినింగా, ఎండింగ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయరా? ఎండింగ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్. నువ్వు ఇన్వెస్ట్ చేయాలి, రీఇన్వెస్ట్ చేయాలి, ఓవర్ యాక్షన్ అంతా కూడా మనం చేసేది ఎప్పుడు? ఎండింగ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్. అంటే మీకు కావాల్సిన అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడమ్మా? అట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ 1. ఎంత కావాలి సార్ మనకి? 1,50,000. మరి ఇష్యూ చెయ్యాలి అంటే ప్రైస్ ఫిక్స్ అవ్వాలా లేదా? ఎస్. ఇక్కడ మిస్టేక్ అవుతుందమ్మా. ప్రైస్ పర్ షేర్ అంతవరకు ఓకే, బట్ అది ఇష్యూ చేసేది ప్రెసెంటా, ఎండ్ ఆఫ్ ద ఇయర్ 1? ఎండ్ ఆఫ్ ద ఇయర్ 1. దట్స్ వై ప్రైజ్ పర్ షేర్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ 1 అంటే P0 P1? P1, బికాజ్ మనం ఈ ఇన్వెస్ట్మెంట్ చేసేది ఎప్పుడమ్మా? బిగినింగ్ ఆఫ్ ద పీరియడ్ కాదు సార్, ఎండింగ్ ఆఫ్ ద పీరియడ్. మరి ఎండింగ్ ఆఫ్ ద పీరియడ్ అంటే ప్రైజ్ ఎప్పటిది తీసుకోవాలి? ఎండింగ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్. దట్స్ వై P1. మరి చెప్పండమ్మా, P1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఉంది సార్? P1 100, 105? 105, బికాజ్ ఈ స్టోరీ అంతా ఎక్కడ జరుగుతుందమ్మా? ఎండింగ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్. దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ న్యూ షేర్స్ ఇష్యూడ్ is equal to 1,50,000 divided by 105, because end of the first year కాబట్టి దాని ప్రైస్ ఎంత ఉంటుంది? 100, 105? 105. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఎంత? 14. ఒక 2-3 డెసిమల్స్ చెప్పండి. 1428.5714 షేర్స్. చాలండి, అది 5714 షేర్స్. ఇవేంటి? న్యూ షేర్సా కాదా? ఎస్. ఈ న్యూ షేర్స్ ఎప్పుడమ్మా ఇష్యూ చేసేది? ప్రెసెంటా, ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయరా? ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్. దట్స్ వై సంథింగ్ ఏదో ఒక డిఫరెంట్ ఉండాలి కాబట్టి వీ ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ డెల్టా ఎన్.
అంటే పీరియడ్ బిగినింగ్ లో మన దగ్గర ఉన్న షేర్స్ ఏంటి సార్, n is equals to 10,000 షేర్స్. బట్ ఎండ్ ఆఫ్ ద పీరియడ్ వి వాంట్ టు మేక్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 2 lakhs, బట్ రేస్ చేసింది 2 lakhs 1,50,000 1,50,000. మరి ఎప్పుడమ్మా అది రేస్ చేసేది, ఎండ్ ఆఫ్ ద ఇయర్ 1 కాబట్టి ఆ 1,50,000 ఎట్ ద రేట్ ప్రైస్ 105 కాబట్టి డెల్టా ఎన్ని యాడ్ అయినమ్మా ఫర్దర్గా 1428.5714. అండ్ లాస్ట్ ఒక్కటి చెప్పండి, దేర్ ఫోర్ టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ at the end of year 1 is equal to n plus delta n is equal to 10,000 shares plus 1428.5714. We get 11,428.5714 shares. ఇక్కడ వరకు ఏం డిస్కస్ చేసుకున్నాం ఒక్కసారి చూద్దామమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి స్టెప్ నెంబర్ 1, అది క్లియరా కాదా? ఎస్. అక్కడ జస్ట్ P0 is equals to P1 plus D1 divided by 1 plus K. క్వశ్చన్ లో P0 ఇస్తే we are going to find out P1. if at all P1 ఇస్తే we have to find out P0. అది క్లియర్, అక్కడ ప్రాబ్లం ఏమీ ఉండదు. స్టెప్ నెంబర్ 2కి వచ్చినప్పటికీ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా, క్యాలిక్యులేషన్ ఆఫ్ అడిషనల్ ఇన్వెస్ట్మెంట్. మరి అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ అనగానే ఫస్ట్ థింకింగ్ ఎక్కడికి వెళ్ళిపోవాలి, న్యూ ఇష్యూ కాదు, మన పాకెట్లో ఉన్న రీటైన్డ్ ఎర్నింగ్స్. మరి రీటైన్ ఎర్నింగ్స్ ఎలా వస్తాయి సార్ అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఏం చేయాలమ్మా, ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ మైనస్ డివిడెండ్, దెన్ విల్ గెట్ రీటైన్డ్ ఎర్నింగ్స్. నౌ లెట్ us think from the point of view of investment. టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంతమ్మా, 2 lakhs. బట్ ఆల్రెడీ పాకెట్లో ఎంత ఉన్నాయి, 50,000. అడిషనల్గా ఇంకా ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలి, 1,50,000. ఆ 1,50,000 కావాలి అని సంథింగ్ ఏదైనా చేస్తే మనకు వస్తా అంటే నో, ఏం చేయాలమ్మా, న్యూ షేర్స్ ఇష్యూ చేయాలి. మరి న్యూ షేర్స్ ఈ స్టోరీ అంతా కూడా ఎప్పుడు జరుగుతుంది, ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్. దట్స్ వై ప్రైస్ హ్యాస్ టు బి కన్సిడర్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్. మరి ప్రైస్ ఎంత ఉందమ్మా ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్, 105. మరి నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని వస్తాయి, 1,50,000 డివైడెడ్ బై 105. ఎన్ని షేర్స్ వచ్చినాయి అమ్మా, 1428 షేర్స్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్స్ ఎన్ని, 10,000. అడిషనల్ షేర్స్ ఎన్ని, 1428. టోటల్ షేర్స్ ఎంత అవుతాయి అమ్మా, 11,428.5714. అండ్ నెక్స్ట్ లాస్ట్ స్టెప్ అండ్ మోస్ట్ కాంప్లికేటెడ్ స్టెప్, స్టెప్ నెంబర్ 4. ఏం చేయాలమ్మా, క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఎల్స్ దీన్నే మనం వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్. షేర్స్ అంటే టోటల్ షేర్స్, దీన్నే విల్ కాల్ యాజ్ వాల్యూ ఆఫ్ ఫర్మ్. ఇదంతా ఎప్పుడమ్మా, అట్ ప్రెసెంట్. అంతేనా? సో ఇప్పుడు చెప్పండి, ఇది మీరే, వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్. షేర్ అంటున్నానా, షేర్స్ ఆర్ ఎల్స్ దాన్ని ఏమంటామమ్మా, ఫర్మ్ ఇజ్ ఈక్వల్స్ టు, అది కూడా ఎప్పుడమ్మా, అట్ ప్రెసెంట్ ఇజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ షేర్స్ at present into current market price అని నోట్ చేయొచ్చా లేదా? ఏమన్నా క్రైమా? అక్కడ నోట్ చేసింది ఏంటమ్మా, వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేరా, ఈక్విటీ షేర్స్. సపోజ్ అట్ ప్రెసెంట్ మన దగ్గర 100 షేర్స్ ఉన్నాయి అనుకుందాం ఎగ్జాంపుల్కి, ఇంటూ అట్ ప్రెసెంట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ లెట్ us say 10 రూపీస్ అనుకుంటే టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ ఈక్విటీ షేర్స్ ఎంత అవుతుందమ్మా, 100 into 10 దట్ ఈస్ ఈక్వల్స్ టు 1000. ఇక్కడ కూడా అదేనా కాదా మనం నోట్ చేసింది? ఎస్. సో దట్స్ వై అక్కడ వాల్యూ ఆఫ్ ఆల్ ఈక్విటీ షేర్స్ ఇస్ ఈక్వల్ టు ఏం చేయాలమ్మా, నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ కరెంట్ మార్కెట్ ప్రైస్. ఇప్పుడు చెప్పండి అమ్మా, నెంబర్ ఆఫ్ షేర్స్ అట్ ప్రెసెంట్ అంటే నేను కన్సిడర్ చేసుకోవాల్సింది ఎన్ ప్లస్ డెల్టా ఎన్ ప్లస్ డెల్టా జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. అక్కడ వర్డింగ్స్ చూడండి, ఆవేశంలో చెప్పడం కాదమ్మా, ఈ స్టోరీ అంతా ఎప్పుడు జరుగుతుందో దాన్ని బేస్ చేసుకుని చెప్పండి. ఎన్ ప్లస్ డెల్టా అండ్ బికాస్ మనం ఫైండ్ అవుట్ చేసే వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ కాదమ్మా, అట్ ప్రెసెంట్. మరి అట్ ప్రెసెంట్ అంటే ఎండింగ్ అన్నట్ట, బిగినింగ్ అన్నట్ట, బిగినింగ్. మరి అట్ ప్రెసెంట్ బిగినింగ్ మన కంపెనీలో ఉన్న షేర్స్ ఎన్ షేర్సా, ఎన్ ప్లస్ డెల్టా ఎన్ షేర్స్. దట్స్ వై ఇక్కడ నేను ఏం కన్సిడర్ చేసుకుంటానమ్మా, ఓన్లీ ఎన్.
మరి ఇది క్లారిటీ ఉంటే నెక్స్ట్ మీరే చెప్పాలి. ప్రైస్ ఏం తీసుకోవాలి, P1 P0? P0. దట్స్ ఎక్సలెంట్. బికాజ్ మనం చేసేది ఏంటి, వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అట్ ప్రెసెంట్. ప్రెసెంట్ అంటే కరెంట్. కరెంట్ అంటే ఏంటమ్మా, నాట్ 1 నాట్. మరి నాట్ అంటున్నాం కాబట్టి అక్కడ కన్సిడర్ చేసుకోవాల్సింది ఏంటమ్మా, N ఇంటూ P0. ఇదొక్కటి మళ్ళీ వినండి. స్టెప్ 4లో మనకు కావాల్సింది ఏంటి, వాల్యూ ఆఫ్ అ ఫర్మ్. వాల్యూ ఆఫ్ అ ఫర్మ్ అంటే వాల్యూ ఆఫ్ 1 షేర్ కాదు, వాల్యూ ఆఫ్ టోటల్ షేర్స్. దాన్నే మనం ఏమంటామమ్మా, వాల్యూ ఆఫ్ టోటల్ ఇన్వెస్ట్మెంట్. ఇదంతా కూడా ఎప్పుడు మనం డిస్కస్ చేసుకునేది, ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్, అట్ ప్రెసెంటా, అట్ ప్రెసెంట్ ఈజ్ ఈక్వల్స్ టు, మరి ప్రెసెంట్ వాల్యూ మనకి కావాలి కాబట్టి అక్కడ ఏం చేయాలమ్మా, వీ హ్యావ్ టు కన్సిడర్ టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ అట్ ప్రెసెంట్. మరి అట్ ప్రెసెంట్ ఉన్న షేర్స్ N ప్లస్ డెల్టా N, ఓన్లీ N ఇంటూ అట్ ప్రెసెంట్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ప్రెసెంట్ అంటే కరెంట్ కాబట్టి వీ హ్యావ్ టు కన్సిడర్ కరెంట్ మార్కెట్ ప్రైస్. మరి కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే P1 అన్నట్ట, P0 అన్నట్ట, P0. సో దట్స్ వై సింప్లీ కెన్ వి కంక్లూడ్ దట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఇస్ ఈక్వల్స్ టు N ఇంటూ P0 సార్? ఎస్. ఇప్పుడు స్టోరీ స్టార్ట్ అవుతుందమ్మా. N ఇంటూ ఈ P0ని సరదాగా నేను మాడిఫై చేద్దాం అనుకుంటున్నాను. సంథింగ్ ఏదో నోట్ చేస్తా, అది కరెక్టో కాదో మీరే చెప్పండి. P1 ప్లస్ D1 డివైడెడ్ బై 1 ప్లస్ K. రైటా రాంగా? రైటేనా? బికాజ్ ఇది ఎక్కడి నుంచి రిఫరెన్స్ తీసుకున్నామమ్మా, ఫ్రమ్ స్టెప్ నెంబర్ 1. P0 హ్యాస్ బీన్ మాడిఫైడ్ యాజ్ P1 ప్లస్ D1 హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ K. దీన్ని ఫర్దర్గా మాడిఫై చేసుకుంటా వెళ్తే N ఇంటూ P1 ప్లస్ N ఇంటూ D1 హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ K ఇలాగా నోట్ చేయలేదా? ఎస్. దట్ ఈజ్ ఈక్వల్ టు, కెన్ ఐ సే ఇట్ యాజ్ NP1 ప్లస్ N ఇంటూ D1 అంటే ఏంటో చెప్పండి. N అంటే ఏంటి, D1 అంటే ఏంటి, ఒకసారి అనలైజ్ చేసి N ఇంటూ D1 చేస్తే ఏమొస్తుందో చెప్పండి. ఏంటమ్మా అది? టోటల్ డివిడెండ్ అని నోట్ చేయొచ్చా లేదా? ఎస్. బికాజ్ అక్కడ చేసింది ఏంటమ్మా, D1 అంటే DPS, డివిడెండ్ పర్ షేర్, ఇంటూ N అంటే ఏంటమ్మా, నెంబర్ ఆఫ్ షేర్స్. మరి N ఇంటూ DPS చేస్తే మీ ఊర్లో అయినా మా ఊర్లో అయినా అది టోటల్ డివిడెండ్ అవుతుందా లేదా? ఎస్. అదే నోట్ చేస్తానమ్మా, టోటల్ డివిడెండ్ హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ K. ఓకేనా? ఇక్కడ వరకు ఏం చేసామమ్మా, స్టెప్ నెంబర్ 4 మనకు కావాల్సింది వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేరా, షేర్సా? షేర్స్. అంటే ఏం చేయాలి, కరెంట్ మార్కెట్ ప్రైస్ P0 ఆఫ్ 1 షేర్ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్ అట్ ప్రెసెంట్, దాన్ని ఏమంటామమ్మా, N. సో N ఇంటూ P0, పని పాట లేక P0ని ఎలా మాడిఫై చేసామమ్మా, P1 ప్లస్ D1 హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ K కాదా? ఎస్. ఆఫ్టర్ దట్ Nని మల్టిప్లై చేసాం. మల్టిప్లై చేసిన తర్వాత మనం దేన్ని మాడిఫై చేసామమ్మా, N ఇంటూ D1. మాడిఫై ఏం కాదు, దానికి ఉన్న నేమ్ని నోట్ చేసాం. N ఇంటూ D1 అంటే మీరే చెప్పారు ఏంటమ్మా, అది టోటల్ డివిడెండ్. దీన్ని మళ్ళీ ఫర్దర్గా నేను మాడిఫై చేస్తా. ఎన్నిసార్లు మాడిఫై చేస్తారని కోప్పడద్దు, మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. ఇంకా 5 స్టెప్స్ ఉంటాయి దీని తర్వాత. ఓకేనా? బట్ సింపుల్గానే ఉంటాయి. మరి చూడండి అమ్మా, NP1 ప్లస్ కెన్ ఐ మాడిఫై టోటల్ డివిడెండ్ యాజ్ టోటల్ ఎర్నింగ్స్ మైనస్ ఏం చేయాలో మీరే చెప్పాలి. టోటల్ ఎర్నింగ్స్ మైనస్ రీటైన్ ఎర్నింగ్స్. ఎక్సలెంట్. దెన్ విల్ గెట్ టోటల్ డివిడెండ్. అదే నోట్ చేద్దామమ్మా, RE అంటే ఏంటి, రీటైన్ ఎర్నింగ్స్ హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ K లాగా నోట్ చేయొచ్చా లేదా? ఎస్. ఇప్పుడు అగైన్ ఈ టోటల్ రీటైన్డ్ ఎర్నింగ్స్ని మాడిఫై చేస్తాం. మరి ఎలా మాడిఫై చేయాలి సార్ అంటే, వీ హ్యావ్ టు కన్సిడర్ స్టెప్ నెంబర్ 2. టోటల్ రీటైన్డ్ ఎర్నింగ్స్ మనకి ఎక్కడైనా కనిపిస్తుంది అంటే ఎస్ సార్, సెకండ్ వన్. మరి సెకండ్ వన్ మనం అక్కడ చేసింది ఏంటి సార్, టోటల్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ రీటైన్డ్ ఎర్నింగ్స్ ఇజ్ ఈక్వల్స్ టు అడిషనల్ ఇన్వెస్ట్మెంటా కాదా? ఎస్. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మనం చేసింది ఏంటమ్మా, టోటల్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ రీటైన్డ్ ఎర్నింగ్స్. మనకేమొచ్చింది, అడిషనల్ ఇన్వెస్ట్మెంట్. బట్ మనం మాడిఫై చేయాలనుకునేది ఏంటమ్మా, రీటైన్డ్ ఎర్నింగ్స్ కాబట్టి LHSలో రీటైన్డ్ ఎర్నింగ్స్ నోట్ చేస్తే RHSలో ఏం నోట్ చేయాలో చెప్పండి.
సూపర్. టోటల్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ అడిషనల్ ఇన్వెస్ట్మెంట్. అర్థమవుతుందా? అంటే మనకు తెలిసింది టోటల్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ రీటైన్డ్ ఎర్నింగ్స్ విల్ గెట్ అడిషనల్ ఇన్వెస్ట్మెంట్. బట్ మాడిఫై చేస్తే ఏమొచ్చిందమ్మా? రీటైన్డ్ ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ అడిషనల్ ఇన్వెస్ట్మెంట్. ఇది బ్రెయిన్ లో గుర్తుపెట్టుకోండి అమ్మా, ర్యామ్ లో అక్కడ తీసుకెళ్లి నోట్ చేద్దాం. చెప్పండి. రీటైన్డ్ ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ అడిషనల్ ఇన్వెస్ట్మెంట్. టిఐఏఐ అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. టిఐ అంటే ఏంటమ్మా? టోటల్ ఇన్వెస్ట్మెంట్. ఏఐ అంటే ఏంటమ్మా? అడిషనల్ ఇన్వెస్ట్మెంట్. మిగతాదంతా సేమ్ టు సేమ్. మరి చెప్పండి. NP1 ప్లస్ టోటల్ ఎర్నింగ్స్ మైనస్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ అడిషనల్ ఇన్వెస్ట్మెంట్. టోటల్ రిటైన్డ్ ఎర్నింగ్సా కాదా? ఎస్. జస్ట్ ఆ ప్లేస్ లో ఏం నోట్ చేసాం? టిఐ మైనస్ ఏఐ హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ కేఈ. మళ్ళీ స్ప్లిట్ చేద్దాం. NP1 ప్లస్ టోటల్ ఎర్నింగ్స్ మైనస్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ ప్లస్ 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 అండ్ సారీ మైనస్ ఇంటూ మైనస్ ఏంటమ్మా? ప్లస్ ఏమొస్తుంది? అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ కే. మళ్ళీ ఇక్కడతో స్టోరీ ఎండ్ అవుతుందా అంటేనో, లాస్ట్ వన్ ఏముందమ్మా మనకి? అడిషనల్ ఇన్వెస్ట్మెంట్. ఇది ఒక్కటి మాడిఫై చేస్తే ఫార్ములా వచ్చేస్తుంది. మరి అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఎలా మాడిఫై చేయాలి సార్ అంటే, దూసుకుంటూ వెళ్ళిపోదామమ్మా. స్టెప్ నెంబర్ 3. ఈ స్టెప్ నెంబర్ 3లో నెంబర్ ఆఫ్ న్యూ షేర్స్ ఇష్యూడ్ ఎంత అంటే, హాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్ మీరే క్యాలిక్యులేట్ చేసి చెప్పారు. 1428.5714. జస్ట్ ఫ్రేమ్ ద ఫార్ములా ఫర్ ఇట్. అంటే నెంబర్ ఆఫ్ న్యూ షేర్స్ అంటే ఎన్ అన్నట్ట, డెల్టా ఎన్ అన్నట్ట. డెల్టా ఎన్ ఇస్ ఈక్వల్స్ టు 1,50,000కి మనం ఇచ్చుకున్న నేమ్ ఏంటమ్మా? టోటల్ ఇన్వెస్ట్మెంటా అడిషనల్ ఇన్వెస్ట్మెంటా? అడిషనల్ ఇన్వెస్ట్. సో కేవలం మీరు చెప్పారు కాబట్టి అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఏఐ, బికాస్ మనం ఇష్యూ చేసే దేనికోసం? అడిషనల్ ఇన్వెస్ట్మెంట్. డివైడెడ్ బై 105 P1 P0. బికాజ్ ఈ సోదంతా ఎప్పుడు జరుగుతుంది? ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్. సో దట్స్ వై P1. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ నెంబర్ ఆఫ్ న్యూ షేర్స్. బట్ మనం మాడిఫై చేయాలి అనుకునేది ఏంటమ్మా? ఏఐ అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి దీన్ని చేంజ్ చేసి చెప్పండి సార్. అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ ఈక్వల్స్ టు డెల్టా ఎన్ ఇంటూ P1 లాగా నోట్ చేయొచ్చా లేదా? ఎస్, అదే నోట్ చేద్దామమ్మా. డెల్టా ఎన్ ఇంటూ P1. మిగతాదంతా సేమ్ టు సేమా కాదా? ఎస్. టోటల్ ఎర్నింగ్స్ మైనస్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ డెల్టా ఎన్ ఇంటూ P1 హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ కే. అండ్ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్. మొత్తం న్యూమరేటర్ లో దేన్నైనా కామన్ లాగా మనం నోట్ చేయొచ్చు అంటే ఎస్, వన్ అండ్ ఓన్లీ P1. సో P1 కామన్ తీస్తే ఏమొస్తామా? ఎన్ ప్లస్ డెల్టా ఎన్ ఇంటూ P1 ప్లస్ టోటల్ ఎర్నింగ్స్. అంటే కొంచెం బద్ధకం వేస్తుంది కాబట్టి దీన్ని ఎలా నోట్ చేద్దామమ్మా? ఈ అంటే ఏంటి? హియర్ బై టోటల్ ఎర్నింగ్స్ మైనస్ టిఐ అంటే టోటల్ ఇన్వెస్ట్మెంట్. విల్ రిప్రజెంట్ ఇట్ యాజ్ ఐ హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ కేఏ. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఫస్ట్. ఎక్కడ స్టార్ట్ అయ్యామమ్మా? ఎక్కడో స్టార్ట్ అయ్యాం. NP0 ఇస్ ఈక్వల్స్ టు చెప్పండి ఫార్ములా ఎన్ ప్లస్ డెల్టా ఎన్ ఇంటూ P1 ప్లస్ ఈ మైనస్ ఐ హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ కే. మరి చూసి చెప్పారు, బాగానే ఉంది. చూడకుండా చెప్పండి. NP0 ఇస్ ఈక్వల్స్ టు ఎన్ ప్లస్ డెల్టా ఎన్ ఇంటూ P1 ప్లస్ ఎర్నింగ్స్ మైనస్ ఇన్వెస్ట్మెంట్ అంటే నథింగ్ బట్ ఐ హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ కే. సో జనరల్లీ ఇంత చెప్పినా కానీ కొంతమందికి ఏంటి కన్ఫ్యూజన్ ఉంటుంది, ఐ ప్లస్ చేయాలా మైనస్ చేయాలని. రిమెంబర్ వన్ థింగ్, ఫస్ట్ ఏంటి? ఎన్ ప్లస్ డెల్టా ఎన్ ఇంటూ P1. టెల్ మీ వన్ థింగ్, ఎర్నింగ్స్ అంటే కంపెనీకి ఇన్ఫ్లో అన్నట్ట అవుట్ఫ్లో అన్నట్ట? ఇన్ఫ్లో. ప్లస్ చేయాలా మైనస్ చేయాలా? ప్లస్. వెళ్ళి అబ్జర్వ్ చేసుకోండి, ప్లస్ చేసామా మైనసా? ప్లస్. ఇన్వెస్ట్మెంట్ అంటే కంపెనీకి ఇన్ఫ్లో అన్నట్ట అవుట్ఫ్లో అన్నట్ట? అవుట్ఫ్లో. ప్లస్ చేయాలా మైనస్ చేయాలా? మైనస్. మైనస్ ఐ హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ కేఈ. ఇంకా మిస్టేక్ చేస్తే నేనేం చేయలేను. మరి చెప్పండి అమ్మా, చూడకుండా ఇంకొకసారి కోపడద్దు. NP0 ఇస్ ఈక్వల్స్ టు ఎన్ ప్లస్ డెల్టా ఎన్ ఇంటూ P1 ప్లస్ ఈ మైనస్ ఐ హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ కే. ఓకేనా? సో ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. ఇజ్ ఈక్వల్ టు
ఎన్ ఎంత? ఎన్ ఎంతమ్మా? అసలు ఎక్కడ స్టార్ట్ చేసామో మర్చిపోయారా? ఎంతమ్మా? 10,000 ప్లస్ డెల్టా ఎన్ ఎంత? 1428. ఎన్ ప్లస్ డెల్టా ఎన్ ఎంత? 11428 పాయింట్ సంథింగ్. చెప్పండి, అదే 11428 పాయింట్ సంథింగ్ అని చెప్తే అటే. సరే చెప్పండి ఎంత? 5714 ఇంటూ P1 ఎంతమ్మా? 100 105? 105 ప్లస్ ఎర్నింగ్స్ అంటే టోటల్ ఎర్నింగ్స్ అమ్మా. కన్ఫ్యూజ్ అయ్యి రీటైన్ ఎర్నింగ్స్ అనుకోకూడదు. ఒకసారి అక్కడ అబ్జర్వ్ చేయండి. ఈ అంటే టోటల్ ఎర్నింగ్సా రీటైన్ ఎర్నింగ్సా? టోటల్ ఎర్నింగ్స్. మరి టోటల్ ఎర్నింగ్స్ ఎంత అని చెప్పాడమ్మా ఇక్కడ? 1 lakh. పద్ధతికి అదే నోట్ చేద్దాం. 1 lakh మైనస్ సరదాగా పని పాటలకి ఏం చేస్తాం? ఇన్వెస్ట్మెంట్. ఎంతమ్మా ఇన్వెస్ట్మెంట్? 2 lakhs హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ కేఈ. చెప్పండి సార్, 1 ప్లస్ కేఈ అంటే ఎంత? కేఈ 10%. దట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ న్యూమరేటర్ చెప్పండి. 11428.5714 ఇంటూ 105 ఎంత? ఎంతమ్మా? 12 lakhs. ఎస్, కొంచెం అప్రాక్సిమేట్గా వస్తుంది బికాజ్ అక్కడ పాయింట్స్ రౌండ్ ఆఫ్ చేసాం కాబట్టి. ప్లస్ 1 lakh माइनस 2 lakhs डिवाइडेड बाय 1 प्लस 10%. न्यूमरेटर में कितना आएगा? 11 lakhs डिवाइडेड बाय 1.1. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 10 lakhs. కావాలంటే ఇది క్రాస్ వెరిఫై కూడా చేసుకోవచ్చు. ఎన్ ఇంటూ పీ నాట్ కాబట్టి ఎన్ ఎంతమ్మా? 10,000. పీ నాట్ ఎంతమ్మా? 100. సో టోటల్ ఎంత వస్తుంది ఇక్కడ? 10 lakhs. మరి ఆ 10 lakhs వస్తుంది కదా సార్, మరి ఎందుకు ఇంత హడావిడి చేశాము అంటే ఎంఎం అప్రోచ్లో వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు అల్టిమేట్లీ అంటే ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉన్నా, ఎర్నింగ్స్ ఎలా ఉన్నా వాటన్నిటిని కన్సిడర్ చేసుకున్నా కానీ వాల్యూ సేమ్ ఉంటుందిరా బాబు అని చెప్పి ఎంత వాల్యూ ఇచ్చారమ్మా? 10 lakhs. ఇప్పటికి కూడా మీరు సాటిస్ఫై అవ్వరు. మరి ఎప్పుడు సాటిస్ఫై అవుతారంటే సెకండ్ పాయింట్ మీరు ఏం చేయాలమ్మా? డివిడెండ్స్ ఆర్ పెయిడా, డివిడెండ్స్ ఆర్ నాట్ పెయిడా? డివిడెండ్స్ ఆర్ నాట్ పెయిడ్. మరి డివిడెండ్స్ ఆర్ నాట్ పెయిడ్కి కూడా ఈ ఓవర్ యాక్షన్ అంతా చేసి అల్టిమేట్లీ 10 lakhs వస్తే అప్పుడు బోత్ ఆర్ సేమ్ అవుతుందా? బోత్ ఆర్ నాట్ సేమా? బోత్ ఆర్ సేమ్. అప్పుడు ఎంఎం అప్రోచ్ని మనం నమ్ముతాం, లేకపోతే నమ్ముతామా? నో. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి సార్ అంటే ఫస్ట్ ఈ సోదంతా నోట్ చేసి అప్పుడు ఏం చేయాలి? డివిడెండ్స్ ఆర్ నాట్ పెయిడ్ క్యాల్కులేట్ చేసి ఆన్సర్ చెప్పాలి. సో ఫస్ట్ నోట్ చేయండి. వచ్చేసిందా? సరే 10 lakhs చెప్పారు కాబట్టి నెంబర్ ఆఫ్ న్యూ షేర్స్ చెప్పండి. చేసేసారు ఆల్రెడీ. తోపులు అసలు 909 కరెక్ట్. బట్ ఆవేశపడద్దు, ఫస్ట్ నోట్ చేయండి, తర్వాత అది చేద్దాం. ఎక్కడ స్టార్ట్ చేసాం అసలు? స్టెప్ 4 అయిపోయిందా? స్టెప్ 4 ఇది నోట్ చేశారు కదా. ఇల్లుస్ట్రేషన్ 14. సరే అయిపోయిందా ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ వరకు? ఫాస్ట్గా రాస్తే ఫాస్ట్గా వదిలేస్తా, లేకపోతే 6 అవుతుంది. 6:30కి పోస్ట్పోన్ చేద్దాం, ఏముంది?
అవి క్వశ్చన్లోనే ఉన్నాయమ్మా, అవి మనం ఓన్గా రాసింది కాదు. క్యాపిటలైజేషన్ రేట్ కేఈ, నెంబర్ ఆఫ్ షేర్స్ 10,000, కరెంట్ మార్కెట్ ప్రైస్ 100, ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ 5. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 1. అక్కడ నేమ్ సేక్ ఏదో P0 ఉంటుంది, కానీ మ్యాక్సిమం కేసెస్లో మనం ఫైండ్ అవుట్ చేసేది ఏంటి, P1. ఎవరు విజిలేసేది? సో అయిపోయిందా? స్టెప్ 1 నోట్ చేశారు అందరూ? అయిపోయిందా స్టెప్ 2?
అక్కడ మనం ఫైండ్ అవుట్ చేసే వాల్యూ ఎప్పుడమ్మా అట్ ప్రెసెంట్. దట్స్ వై షేర్స్ అట్ ప్రెసెంట్ యాజ్ వెల్ యాజ్ కరెంట్ మార్కెట్ ప్రైస్. అయిపోయిందా?
సరే అయిపోయిందా? డివిడెండ్స్ ఆర్ నాట్ పేడ్ ట్రై చేశారా? ఎంత వచ్చింది వాల్యూ? సరే అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఎంతో చెప్పండి. ఎంత? 1 lakh. నెంబర్ ఆఫ్ షేర్స్ ఓకే నోట్ చేయండి సైమల్టేనియస్గా. డివిడెండ్స్ ఆర్ నాట్ పేడ్. స్టెప్ నెంబర్ 1, క్యాల్కులేషన్ ఆఫ్ పీ నాట్. ఏదో నేమ్ సేక్ పీ నాట్ అంటాం కానీ ఇప్పుడు క్యాల్కులేట్ చేసేది ఏంటమ్మా? P1. P naught is equals to P1 plus D1 whole divided by 1 plus K. మరి ఈ కేసులో డివిడెండ్స్ ఆర్ నాట్ పేడ్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ P నాట్ ఏమైనా చేంజ్ అవుతుందా? నో. 100 is equal to P1 మనకు తెలియదమ్మా, క్యాల్కులేట్ చేసేదే P1 ప్లస్ D1 ఎంత? Excellent, because dividends are not paid, so D1 is equal to 0 whole divided by 1 plus 10%. We get P1 is equal to 100 into 1.1, that is equals to 110. Therefore price at the end of year 1 P1 is equal to ఎంతమ్మా? 110. ఓకేనా? సో అప్రోచ్లో చెప్పేది అదే. మరి ప్రైస్ చేంజ్ అయిందా లేదా? ఎస్. అక్కడ ఎంత వచ్చింది? 105. ఇక్కడ ఎంత వచ్చింది? 110. బట్ ప్రైస్ చేంజ్ అయినా ఆ డిఫరెన్స్ విల్ బి అడ్జస్టెడ్ ఇన్ నెంబర్ ఆఫ్ షేర్స్ అని చెప్పారు ఎవరు? అప్రోచ్. దానివల్ల అల్టిమేట్లీ వాల్యూ ఏమొచ్చిందమ్మా? సేమ్. అది ఎలా అడ్జస్ట్ అయిందనే చూద్దాం లాస్ట్లో. స్టెప్ నెంబర్ 2, క్యాలిక్యులేషన్ ఆఫ్ అడిషనల్ investment required at the end of beginning ending end of year 1. అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ అనే వర్డ్ విన్న వెంటనే థింకింగ్ ఎక్కడికి వెళ్ళిపోవాలి? రీటైన్డ్ ఎర్నింగ్స్. మరి రీటైన్డ్ ఎర్నింగ్స్ అంటే చెప్పండి, ఎర్నింగ్స్ మైనస్ టోటల్ ఎర్నింగ్స్ మైనస్ डिविडेंड. बोलिए अर्निंग्स कितना है? 1 लाख माइनस डिविडेंड ఏమైనా పే చేస్తున్నారా బాబాయ్లు? నో, 0. దెన్ విల్ గెట్ రీటైన్డ్ ఎర్నింగ్స్ ఎంతమ్మా? 1 లాక్. బట్ మనకు కావాల్సింది ఏంటమ్మా? అడిషనల్ ఇన్వెస్ట్మెంట్. సో ద టోటల్ ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్డ్ ఇజ్ ఈక్వల్ టు ఎంత కావాలమ్మా? ఇన్వెస్ట్మెంట్ 2 lakhs మైనస్ రీటైన్డ్ ఎర్నింగ్స్ ఎంత? రీటైన్డ్ ఎర్నింగ్స్ 1 lakh. బ్యాలెన్స్ ఎంతమ్మా? 1 lakh. దట్ విల్ బి ద అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్డ్. ఇది స్టెప్ నెంబర్ 2. స్టెప్ నెంబర్ 3, క్యాల్కులేషన్ ఆఫ్ న్యూ షేర్స్ టు బి ఇష్యూడ్ for additional investment. So first of all, additional investment full form note చేయాలి. 1 lakh. Price at the ending తీసుకోవాలా? beginning ending is equal to ఎంత ఉందమ్మా? ending 110 rupees. Therefore new shares బ్రాకెట్లో డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్ టు అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ డివైడెడ్ బై పిఐ. మీ షార్ట్ కట్స్ కాదు, ప్రీవియస్ కేస్ లాగా ఫుల్ ఫార్మ్స్ నోట్ చేయాలి. 1 lakh డివైడెడ్ బై 110 వి గెట్ 909.0909 shares. Therefore total shares at the end of year 1 is equal to beginning ఎన్ని ఉన్నాయి? 10,000 ప్లస్ ఎండింగ్ ఎంత? 909.0909 10,909.0909 షేర్స్. ఇవి టోటల్ షేర్స్. ఓకేనా? ఇదేంటమ్మా? స్టెప్ నెంబర్ 3,
అండ్ లాస్ట్లో స్టెప్ నెంబర్ 4 క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఫర్మ్. ఫర్మ్ అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఈక్విటీ షేరా షేర్సా, షేర్స్. ఇదంతా కూడా ఎప్పుడమ్మా ఫైండ్ అవుట్ చేసేది? ప్రెసెంట్. అంటే ఎన్పి నాట్ ఈజ్ ఈక్వల్స్ టు, సోదంతా రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఫార్ములా చెప్పండి. ఎన్ ప్లస్ డెల్టా ఎన్ ఇంటూ పి1 ప్లస్ ఈ మైనస్ ఐ హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ కేఈ. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ డెల్టా ఎన్. ఎంతమ్మా ఎన్ ప్లస్ డెల్టా ఎన్? ఇందాకే ఫైండ్ అవుట్ చేసాం, 10,909.0909 ఇంటూ పి1 ఎంత? 100 110 105 110 ప్లస్ ఈ అంటే టోటల్ ఎర్నింగ్స్. ఎంతమ్మా టోటల్ ఎర్నింగ్స్? 1 lakh మైనస్ ఐ అంటే ఇన్వెస్ట్మెంట్ 2 lakhs హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ 10%. చెప్పడం ఎంత ఎంత? ఫస్ట్ ఇది చెప్పండి. 10,909 ఇంటూ 110 ఎంత? 12 lakhs చేంజ్ వస్తుంది, బికాజ్ అక్కడ పాయింట్స్ రిస్ట్రిక్ట్ చేసాం కాబట్టి. ప్లస్ 1 lakh మైనస్ 2 lakhs హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ 10%. ఒకసారి స్టాప్ చేసి చెక్ చేసుకోండి అమ్మా. ఇక్కడ ప్రీవియస్ కేసులో 12 lakhs వచ్చిందా లేదా? ఎస్. మొత్తాన్ని మల్టిప్లై చేస్తే ఎంత వచ్చిందమ్మా? 12 lakhs. బికాజ్ మొత్తం స్టోరీలో చేంజ్ అయింది జస్ట్ 2 ఎలిమెంట్స్. ఒకటి ప్రైజ్ P1 అండ్ అనదర్ వన్ ఈజ్ ఎన్ ప్లస్ డెల్టా ఎన్. ఫస్ట్ స్టెప్లో ప్రైజ్ ఏదో చేంజ్ అయిపోయింది, 110 చేంజ్ అయింది ఏంటి అనుకుంటాం, కరెక్టే. బట్ ఆ డిఫరెన్స్ అనేది ఎక్కడ మిటిగేట్ అయిపోయింది సార్ అంటే నెంబర్ ఆఫ్ షేర్స్. అక్కడ 114 షేర్స్ ఉంటే ఇక్కడ ఎన్ని షేర్స్ అమ్మా? 10909 షేర్స్. అలా రెండు అడ్జస్ట్ అయిపోయి అల్టిమేట్లీ వి గాట్ ద సేమ్ ఆన్సర్. దట్స్ వై వాల్యూ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ విల్ రిమైన్ సేమ్ అని చెప్పారు. నేను చెప్పానా ఎంఎం అప్రోచ్. సో దట్స్ వై టోటల్ ఎంతమ్మా ఇక్కడ ఓవరాల్గా న్యూమరేటర్లో? 11 lakhs. దిస్ 11 lakhs ఈస్ ద వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్. దాన్ని డిస్కౌంట్ చేస్తే 1 ప్లస్ 10% ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 10 lakhs. అంటే డివిడెండ్ పే చేసినా చెయ్యకపోయినా వాల్యూ రిమైన్ సేమా? నాట్ సేమా? విల్ రిమైన్ సేమ్. ఇదే కాదు, మీరు ఏదైనా తీసుకోండి, డివిడెండ్ పే అవుట్ రేషియో ఏం తీసుకున్నా కానీ 10 lakhs వస్తుంది. బికాజ్ మీరు చేంజ్ చేసే డివిడెండ్ వల్ల ఏం చేంజ్ అవుతుందమ్మా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైజ్ P1 అలాంగ్ విత్ దట్ సంథింగ్ ఏదో చేంజ్ అవుతుంది. ఏంటది? నెంబర్ ఆఫ్ షేర్స్. అల్టిమేట్లీ విల్ గెట్ ద సేమ్ వాల్యూ. ఓకేనా? నోట్ చేస్తారా? నోట్ చేయడం అయిపోతే ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 6 వరకు వదిలేదు లేదు. ఇల్లుస్ట్రేషన్ 16 6 to 6:35 తీసుకోండి బ్రేక్, 5 minutes ఎక్స్ట్రా. 16 అవగొట్టండి. 5 లా క్లాస్ అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఏముంది? 6:30కి స్టార్ట్ అవుతుంది. 6:30 నుంచి 7:15 వరకు తీసుకుంటారు, అంతే కదా? 45 minutes. వద్దా? సిలబస్ అవ్వద్దా? నాకు ఓపిక లేదు, వదిలేయమంటారా? తప్పదు. సరే, ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 16 మీరు తలుచుకుంటే 2 minutesలో ఆన్సర్ చెప్తారు. 2 minutesలో ట్రై చేసి చెప్పండి. అయిపోయింది. 10 lakhs.
అయిపోయిందా స్టెప్ 1? ఎవరైనా నోట్ చేస్తున్నారు అసలు? ఏ ఒక్క స్టూడెంట్ ఉన్నా చెప్పండి, డిస్ప్లే చేస్తా. నోట్ చేస్తున్నారా? మొహమాట పడకండి. సరే నోట్ చేయండి, నోట్ చేసిన వాళ్ళు. సరే ఆన్సర్ వచ్చిందా? 16. ఎంత వచ్చింది ఫైనల్ ఆన్సర్? 25 lakhs. దానిపై ఇది 15 చేయలేదా? అది 15th వన్. అది కూడా ట్రై చేయండి ఇంకెందుకు. అంతే.